సంబంధం లేకుండా వాళ్ళకి పీరియడ్ అయిపోగానే ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అట్లనే మన ఎస్డిఎల్ ఆపరేటర్స్ ఉన్నారు మైన్స్లో. మీకు తెలుసు మనం ఉన్నప్పుడు ఎస్డిఎల్స్ వచ్చినాయి ఆ రోజుల్లో. ఆ తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కడు కూడా ఎస్డిఎల్ అనే మిషన్ వాళ్ళ బావిలో ఎక్కడ కూడా. ఇక పాత వాటితోటే నడిపిస్తున్నారు. కొంతమంది కొన్ని బాధ్యత ఫిట్టర్స్ అసలు మేము ఈ ఉద్యోగం చేయలేము జనరల్ మొదలు పోతామన్నారు. ఎందుకు ఇక రిపేర్ చేసినే చేయాల్సి వస్తుంది కాబట్టి ఎస్డిఎల్ ఆపరేటర్తో కూడా కష్టమవుతుంది. కాబట్టి వాళ్ళకి మన ఎస్డిఎల్ సిపిఆర్ అంటే ఇప్పుడు బావికి ఒక 4-5 తెచ్చారు మొన్న ఆ మధ్య ఒక 5-7 నెలల క్రితం వచ్చింది కౌంటర్కి. మరి ఇంకా కావాలి, ఇంకా పాతగా నడిపిస్తున్నారు. ఇందాక బాధ్యగా చెప్తాను కదా, ఇంకా పాతగా నడిపిస్తున్నారు. ఆ పాత తీసేసి కొత్త పెట్టుకోవాలి. ఇవాళ ఎందుకు పెడతలేరు, ఎందుకు కొంటలేరు ఈ 10 సంవత్సరాల కంపెనీ అంటే పైసలు లేవంటున్నారు. మరి చూస్తేనేమో వేల కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి, పైసలు లేవు. ఏమవుతున్నాయి మరి, ఏమవుతున్నాయంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. ఆ ప్రభుత్వం ఏం చేసిందో ఈ ప్రభుత్వం అదే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్పినాం ఎలక్షన్స్ అప్పుడు కూడా, బాబు మన సింగరేణికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 19,000 కోట్లు ఇవ్వాలి. అది దిగిపోయినాడు. మన 7,000 కోట్ల పైన బొగ్గ మీద దానికి ఇవ్వాలి, 12,000 కోట్ల రూపాయలేమో మన జైపూర్ పవర్ ప్లాంట్ కరెంట్ తీసుకున్నానికి ఇవ్వాలి, 19,000 కోట్లు ఇవ్వాలి. ఈ గవర్నమెంట్ మరి ఇట్లా చేస్తుందని చెప్పినాం. మీరు కూడా ఈ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి మీరు కూడా వ్యతిరేకించారు. ఆ ఎమ్మెల్యేలు కూడా ఓడించారు. ఈ గవర్నమెంట్ వచ్చింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వాలి కదా. ఈ గవర్నమెంట్ రాగానే మేము పోయి మాట్లాడినాం, మెమోరాండం ఇచ్చినాం. ఆయనకి ఆర్థిక శాఖ మంత్రి బట్టి గారికి మెమోరాండం ఇచ్చినాం. సార్ 19,000 కోట్లు ఇవ్వాలి గవర్నమెంట్ మాకు సింగరేణికి. ఇవ్వకపోవడం వల్ల మా దగ్గర ఏ వస్తువులు కొనాలన్నా కూడా డబ్బు లేదంటే కంపెనీ. అసలు ఆఖరికి బాయిల మీద కార్మికులు ఉండడానికి షెడ్లు కూడా సరిగ్గా ఇస్తలేదు. వాళ్ళు కబ్బోర్డు పెట్టాలంటే కబ్బోర్డు పెట్టడానికి కూడా డబ్బులు లేవంటున్నారు. మీరు ఆ డబ్బులు ఇవ్వాలి అంటే ఆయన అంటాడు, గవర్నమెంట్ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది, ఈ గవర్నమెంట్ ఎక్కడ నడపాలో మాకే అర్థం కావట్లేదు, ఇంకా మళ్ళీ వచ్చా మీరు ఆ పైసలు ఇవ్వాలంటారు అని అంటాడు. మేమన్నాం, మీరు గవర్నమెంట్ 7 లక్షల కోట్లు అప్పు అన్న మాట వాస్తవమే, ఆ గవర్నమెంట్ చేసిపోయిన మాట వాస్తవమే కాదంటలేదు. కానీ మరి సింగరేణి కాకపోతే సింగరేణి ఎట్లా బంద్ అవుతుంది కదా. మరి సింగరేణికి ఇవ్వాలి, కొత్త బ్యాగ్ కావాలంటే డబ్బు కావాలి, వస్తువులు కొనాలంటే డబ్బు కావాలి. ఇప్పుడు ఏదో జీతం మందం ఈ ఇంటి మందం ఇస్తున్నారు, ఏదో చిన్న చిన్న కొనే మందం వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన ఎన్టీపీసీకి బొగ్గమ్ముతున్నాం కదా, ఆ పైసలు వస్తున్నాయి. లేదా ఇంకెక్కడికన్నా వేరే కంపెనీలు కలిపితే ఆ పైసలు వస్తున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జెన్కో కంపెనీ తీసుకున్న దానికి మాత్రం డబ్బులు వస్తున్నాయి అని మేము ఏం చెప్పినామంటే, ఈ 19,000 కోట్ల రూపాయలు ఒకేసారి మేము మిమ్మల్ని అడుగుతలేము, తేపకు 3,000 కోట్లు 4,000 కోట్లు ఇవ్వండి, ఓ 2-3 సంవత్సరాల్లో అప్పు తీరుతుంది అని చెప్పినాం. మంచి చూస్తా ఉన్నాడు. కానీ ఈ సంవత్సరాల కాలంలో జరిగిందని తెలుసా, ఆ 19,000 కోట్ల రూపాయలు ఒక రూపాయి వెళ్ళిపోగా మళ్ళీ వీళ్ళుగా 15,000 కోట్ల పైన వీళ్ళు వాడుకున్నారు మన కంపెనీ. మొత్తం దగ్గర 36,000 కోట్ల దాకా ఇప్పుడు అయింది. మరి ఏం చెప్పాలి? ఇప్పుడు మా మిత్రులు వస్తారు, మిత్రులు వచ్చి మా ఎన్టీసీ మిత్రులు వచ్చి మీటింగ్ పెట్టి ఏం చేస్తారంటే, ఎన్టీసీ ఏమన్నా ఇలాగ గవర్నమెంట్ ఉన్నదా? మా గవర్నమెంట్ ఉన్నది, మా ముఖ్యమంత్రులు ఉన్నారు, మాకు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మేము ఏదైనా చేస్తాం అన్నాం. మంచిదే, గవర్నమెంట్ ఉన్నది, మేము కాదంటలేదు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. మేమేమనుకుంటామంటే ఈ మంత్రులైనా ముఖ్యమంత్రులైనా మనందరం ఓట్లయితేనే వచ్చిండ్రు. ఇప్పుడు మేము గుర్తించాగా ఉన్నాం. మేము గుర్తించాగా అంటే మీరు ఓట్లు అయిపోతే మేము వెళ్తామా? మీ అందరికీ హక్కు ఉంటుంది, మాకు ఓటు వేసిన వాళ్ళకి హక్కు ఉంటుంది, ఓటు వేయని వాళ్ళకి కూడా హక్కు ఉంటుంది మమ్మల్ని అడిగే హక్కు. ఎందుకంటే మేము గెలిచిందాం కాబట్టి మాదే బాధ్యత, ఏదో ఉంటే మేమే చేయాలి. అట్లనే గవర్నమెంట్ కూడా అందరికీ చేయాలి కదా. మీ ముఖ్యమంత్రి మీ మా ఎమ్మెల్యే మా సరే మంచిది, మీ ముఖ్యమంత్రి అనుకుందాం. మరి మీ ముఖ్యమంత్రి ఉంటే ఈ పైసలు ఇప్పిరాలని, ఈ పైసలు ఇప్పిస్తే మిమ్మల్ని సన్మానం చేస్తాం ప్రతి బావి మీద. అరే ఈ లీడర్లు మనకు రావాల్సిన పైసలు ఇప్పించే కదా, వీళ్ళని సన్మానం చేద్దాం. ఆ పైసలు కానీ మాట్లాడరు. ఈయన మాత్రం ఈయన మీద పెట్టుకోండి, కింద పెట్టుకోండి, అక్కడ ఈయన ఇక్కడ ఇవేనా? ఇవా చేయాల్సింది. ప్రభుత్వం ఉంటే ఏం చేయాలి? కొత్త బావిల కొరకు మాట్లాడాలి. ఇదే ఎంకే4 బావిలో మల్లేష్ తెలుసు. ఎంకే4 బావిలో భాస్కర్ రావు ఏజెంట్ ఉన్నాడు. అప్పుడు ఒక ఎంపీ తెలుగుదేశం ఉండాలి. ఆ ఎంపీ వచ్చి ఏదో కార్మిక సమస్యలు మాట్లాడుతుంటే ఆ భాస్కర్ రావు గారు ఏమన్నారంటే, సార్
మీరు ఎంపీ, మీరు ఏం చేయాలంటే కొత్త బాగా తీసుకురావడానికి మాట్లాడండి, లేదా ఇంకేదైనా కంపెనీ పాలసీ గురించి మాట్లాడండి. ఈ పని లేదు సార్, ఈ ప్రాబ్లం మా పిట్ సెక్రటరీ చేస్తామని అవి అట్లనే ఇలా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా చేయాల్సింది ఏంటంటే సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇవ్వాలి, కొత్త బాయల కొరకు ప్రయత్నం చేయాలి. అప్పుడు మేము కూడా శబాష్ ఈ గవర్నమెంట్ ఒప్పుకుంటాం మిమ్మల్ని కూడా. అంటే అవి వదిలిపెట్టి ఇవి చేస్తున్నారు. సరే ఏం చేస్తున్నారో మీకు తెలుసు, మీ బాయ్ మీదే మీరు చూస్తారు కదా, నేను చెప్పాలి నా నోటితో చెప్పాలి. ఇక మీ బాయ్ మీద మీరు చూసేది ఎట్టుందో మొత్తం సింగరేణిలో గదే వాతావరణం ఉంది. కాబట్టి ఇవాళ మన సోదరులు మనం ఎప్పుడు కూడా మేము 100 సంవత్సరాల సింగరేణి చరిత్రలో మన యూనియన్కి 70-80 సంవత్సరాల చరిత్ర ఉన్నాడు. మనం 4 సార్లు గుర్తింపు సభకు గెలిచినాం, 7 సార్లు ఎన్నికలు పెడితే. ఆ ఎన్నికలు పెట్టినప్పుడు కూడా మనం పవర్లో ఉన్నాం. ఎట్లా ఉన్నాం? మనకు ఆయన మంత్రులు ఉంటాం, నా ఎమ్మెల్యేలు ఉన్నాం. మీ బలమే కార్మికుల బలంతో ఉన్నాం. కార్మికుల సమస్యల మీద ఎప్పుడు కూడా రాజీ పడకుండా పోవడం చేసినాం. ఇవాళ కూడా మీరు చూడండి, గుర్తింపు సంఘంలో ఉన్నప్పుడు మీరు కొద్దిమంది కొత్త 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చి ఉండొచ్చు, కానీ 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నది ఇక్కడ ఉన్నారు కదా. అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, ఏమేమైనా మీద తిరుగుతా పనులు చేసుకుంటున్నావా, కార్మికుల సమస్యల మీద మాట్లాడుతున్నావా? ఇదే మా కొట్లాటే. ఇప్పుడు ఇది RK5లో కానీ ఎక్కడైనా కూడా ఏంటంటే ఇక మంచి ఉన్న మీద ఇప్పుడు కాదయా, ఏమైనా ఆరోగ్యం బాగాలేనోడికి మీద ఇప్పియాలి, ఏదైనా ప్రాబ్లం ఉన్నోడికి మీద ఇప్పియాలి. అంతేగాని మంచిగా ఉన్నోడికి తీసుకొచ్చి మీద పెడితే ఇది ఎట్లా న్యాయం అవుతుందని అంటాను. దానికే మాకు వాళ్ళకి గొడవలు అవుతాం. నేను చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇక ఈ మేనేజ్మెంట్ ఎట్లున్నదంటే ఇప్పుడు ఆఫీసర్లు ఎట్లంటే సిగ్గులు కూడా పోయారు. జనరల్ మేనేజర్లు వాళ్ళకి ఒక హోదా ఉంటుందయా. ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ గతంలో ఆఫీస్కి వచ్చి మాట్లాడేటోడు, జీఎం దగ్గరకు వచ్చి ఏదైనా పని ఉంటే చెప్పమాట్లాడు. ఇప్పుడు నువ్వు రాంటే వీడి సంతకం పెట్టుకొని ఉరుకుతుండు. ఎందుకు? వీడి పోస్ట్ కాపాడుకోవడానికి. వీడు ఇక్కడే ఉండాలట, వీడు ఇక్కడ ఉంటేనే సంపాదించుకోవచ్చు. అందుకని వాడికి తొత్తులు అవుతున్నాడు. ఇది అసలు ఆఫీసర్, సింగరేణి ఆఫీసర్లకి కథలు లేదు. ఏ లీడర్ ఏమైనా ఏదైనా కూడా రూల్ ప్రకారం పనిచేస్తామని చెప్పేటోడు. ఇప్పుడు అలా పోయింది. ఎందుకంటే వీళ్ళు ఆఫీసర్లు కూడా అటువంటి తయారవుతున్నారు. ఏమంటారు? ఏంటంటే ఏం చేస్తామండి, వాడిని తీసేయలేదా, తీసేసి వీడిని తీసేసి మేమేం చేయాలి, వాడు డైరెక్టర్ని తీసేసి. మీకు తెలుసు కదా, NVK శ్రీనివాస్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన అసలు ₹1 కూడా లంచం తీసుకున్నాడు. ఎక్కడైనా సింగరేణి మొత్తం చూపించాడు. కాకపోతే స్ట్రిక్ట్గా ఉంటాడు. ఆయనని ఎక్స్ప్లోజివ్స్ కొనే దగ్గర 450 కోట్ల రూపాయలు మనకు నష్టం వచ్చేటటువంటి దాన్ని ఒప్పుకోవాలంటే ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోకపోతే ఆయన తీసిపారేసాడు. ఆయన తీసిపారేస్తే ఆయన పాపం 6 నెలలు తిరిగి చివరికి ఇప్పుడు ఆ యాప్టర్ కంపెనీలో వెళ్తే అడ్మిట్ చేసుకుంటారు. జీవీ రెడ్డి ఉండే మన SRP3 మేనేజర్గా చేసాడు. ఎవరు SRP3 చేసినట్టు ఉంటారు. ఆయన డైరెక్టర్. ఆయన కూడా ఒప్పుకోమంటే ఆయన కూడా నేను ఒప్పుకోను, నాకు ఉద్యోగం ఇచ్చిన ఉన్నా ఉంటే లేకపోయినా ఉంటాను. ఆయన కూడా 6 నెలల ముందే పంపించేసి. అంటే ఇవాళ వాళ్ళు చెప్పినట్టు తినటువంటి పెట్టుకోవాలంటున్నారు. మరి 450 కోట్లు సింగరేణికి నష్టం వస్తుంది. నువ్వు ఎక్స్పోజివ్స్ ఈ చేయటం వల్ల మరి ఎవరు కొట్టారా దీని మీద? కోల్ ఇండియాలో ఇచ్చేదానికంటే మనకి ఎందుకు ఎక్కువైంది 450 కోట్లు సంవత్సరానికి? అది కనుక ఎక్స్ప్లోజివ్స్ పాత ఒప్పందమే ఉంటే ఇవాళ 450 కోట్లు మనకు నష్టమయ్యేది కాదు కదా. ఈ అధికారులు కూడా మాట్లాడాలి కదా. అందరు ఆఫీసర్లు తీసేస్తారా? తీసేసి వాడంటే వాడే బాగా నడుపుకుంటాడు. ఎక్కడ నడుపుకుంటాడు? వాళ్ళు కూడా ఉండాలి కదా. ఏం లేదు, ఇవాళ రేపు వాళ్ళు వాళ్ళ పోస్టులు కాపాడుకోవడానికి వాళ్ళు ఇదవుతున్నారు. ఇప్పుడు ఓపెన్ కాస్ట్లో మనం తక్కువ వేసినోడికి ఇస్తాం. ఇప్పుడు ఏ సిస్టమ్ పెట్టిందో తెలుసా? 10% ఎక్కువ వేయండి. అది 100 కోట్లు ఉందనుకో, 110 కోట్లకు వేయండి. ఆ 10 కోట్లు మాకు కట్టుకోండి. ఇది ఇప్పుడు నడుస్తుంది అక్కడ. మరి రేపు ఈ కంపెనీ మూతపడతారా? ఈ గవర్నమెంట్ వీళ్ళు ఉంటారా? ఇలాగే వీళ్ళు చూసుకొని పోతారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంకా మన వస్తామో రామో ఈ 5 సంవత్సరాలు ఉన్న కాడికి పట్టుకుందాం అనేది వాళ్ళకున్నది. మరి వాళ్ళు పట్టుకొని పోతే మన పరిస్థితి లేదు. ఇది మీకు తెలియాలి కదా. వీళ్ళందరూ మీరు చదువుకున్న వాళ్ళు వచ్చేది. ఓపెన్ కాస్ట్లో ఇంతకు ముందు మైనస్ చేసేటోడు 100 కోట్లు కంపెనీ పిలిస్తే నేను 90కే చేస్తున్నాడు ఒకటి వచ్చేటోడు, నేను 85కే చేస్తున్నాడు ఒకటి వచ్చేటోడు. ఇప్పుడు 100కి పిలిస్తే
110 తక్కువ వేయొద్దు, ఆ 10 నాకు కట్టిపోవాలంటున్నారు. ఇది ఇప్పుడు సిగ్నల్ జరుగుతున్నది ఎవరు. ఇది మీరు చదువుకున్న అర్థం చేసుకోవాలి. ఇవాళ మీరు అనుకోవచ్చు మనదేం పోతుందిరా, కంపెనీలో 50 కోట్లు పోతే మనదేం పోతుంది, 450 కోట్లు పోతే మనకే ఉంది, మన జీతం మనకు వస్తుంది కదా అంటున్నాడు. కానీ ఇది ఎక్కువ కాలం నడవదు. ఇట్లనే నడిస్తే ఇంకొక 10 సంవత్సరాల లోపలనే మూతపడుతుంది. ఇదంటే గ్యారెంటీ. నేను ఇవాళ ఈ మాట చెప్తున్నా, మీరు ఇంకా నేనైతే ఉండకపోవచ్చు, మీరైతే 20-30 సంవత్సరాలు అయితే చేసే పిల్లలు ఉన్నారు ఇక్కడ. నేను చెప్పింది అబద్ధమో వాస్తవమో మీరు ఇంకో 10 సంవత్సరాలు తెలుసుకుంటారు. కొత్త వాళ్ళు రావాలి కదా. మేమేం చెప్పినా ఎలక్షన్ అప్పుడు ఆ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏం చేసిండ్రు, సత్తుపల్లిలో మనకు రావాల్సిన బావి సత్తుపల్లి OC3 ఎవరికి ఇచ్చిండ్రు? అది అవంతిక కంపెనీకి ఇచ్చింది. ఎవరిది అవంతిక కంపెనీ? ప్రతిమా శ్రీనివాసరావు. మన కరీంనగర్ మెడికల్ కాలేజ్ లేదా, ఆయనకి ఇచ్చింది. మనం వేస్తే మనకే వచ్చేది. మనం వేస్తాడు ఆ గవర్నమెంట్, వీడు వేసుకున్నాడు, వాడికి వచ్చేసింది. ఇళ్ళందులో కోయగూడ OC3 ఉన్నది, మనలో వేయొద్దన్నాడు, అది అరవిందో కంపెనీకి ఇచ్చాడు. వాడి దగ్గర డబ్బులు దొరికింది, వాళ్ళకి ఇచ్చిపోయారు వాడు. కానీ మనం వచ్చిన తర్వాత పెట్టినాం, ఇది తప్పు. అరవిందో కంపెనీకి అక్కడ తీసే హక్కు లేదు. ఎందుకు? ఎల్లందులో అది ట్రైబల్ ఏరియా 170 యాక్ట్ ఉన్నది. అది ఖచ్చితంగా సింగరేణి తీయాలి, లేకపోతే ట్రైబల్ సొసైటీ వాళ్ళు తీయాలి. ఇదైతే తీస్తారని పెడితే ఇప్పుడు అది ఆగినది, కోర్టుకు పోయినాడు. ఇప్పుడు సత్తుపల్లి ఉన్నది, సత్తుపల్లిని వాడు మట్టి తీస్తే మట్టి పోయడానికి ఓపి పోయడానికి ఉండాలి కదా. ఓపి పోయడానికి లేదు, మన స్థలంలో పోయాలి. మనం పోయియొద్దు అంటే ఇప్పుడు ఆ ప్రతిమా శ్రీనివాసరావు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకున్నాడు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ దగ్గరికి పోయి మన సింగరేణి మీద ఒత్తిడి తీసుకొస్తాడు, మట్టి పోసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. ఇక వాడిని మట్టి పోసుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఆ బాయ్ వాడికే పోతుంది, ఇవ్వకపోతే మనకు వస్తుంది. మరి ఇది కదా మీరు చేయాల్సింది ప్రభుత్వం. దీని మీద మాట్లాడాలి కదా. మీరు ఆలోచన చేయండి. చదువుకున్నాడు, మాకంటే ఎక్కువ చదువుకున్నాడు వచ్చారు ఇక్కడ, బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు. మీరు న్యాయంగా ఆలోచించండి. రేపు భవిష్యత్తు ఉండాలంటే కొత్త బావి రావాల్సిందే. తాడిచేర్ల బావి ఉండదయ్యా, అది ఎందుకు ఇయ్యారు మాకు? మనకి అలాట్మెంట్ చేసిందే కదా. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడే మనకి అలాట్మెంట్ చేసేది. మరి ఇయ్యాలి కదా, ఇస్తలేదు. మరి ఆ గవర్నమెంట్ మాట్లాడాలి, మరి ఈ గవర్నమెంట్ అయినా మాట్లాడాలి కదా. వీళ్ళు మాట్లాడలేదు. ఎందుకు? ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కోట్ల పైసలు ఇస్తాడు, మనకి ఇచ్చే సింగరేణికి ఇది గవర్నమెంట్ కంపెనీ. ఇది పరిస్థితి వాళ్ళ సింగరేణి. కాబట్టి ఆలోచన చేయండి దయచేసి. మీరు ఆలోచన చేసి మీలో తిరుగుబాటు వస్తేనే ప్రభుత్వమైన మేనేజ్మెంట్ అయినా దిగి వస్తుంది. లేకపోతే మనం మాట్లాడకుండా కూర్చున్నంత కాలం మనల్ని ఎవరు చేయడు. దయచేసి ఆలోచన చేయండి. అట్లనే ఇవాళ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇలా SDL మిషన్స్ వచ్చినాయి, కొన్ని ఆపరేటర్లు రావాలి కదా, ప్రమోషన్లు ఇస్తలేదు. 2 సంవత్సరాలు అయితే SDL మీద ఒక్కొక్కరు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా చేస్తున్నారు. దాని మీద మాట్లాడినాం మొన్న. ఖచ్చితంగా SDL ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పినాం, దాని మీద కూడా ఇచ్చేస్తున్నాం. కాబట్టి అట్లనే ఇప్పుడు జనరల్ అసిస్టెంట్స్ ఉన్నాయి, అంటే జనరల్ మజ్దూర్ అనేవాళ్ళు. ఇదివరకు మనకి అక్కడ కోల్ ఇండియాలో జనరల్ మజ్దూర్లని జనరల్ అసిస్టెంట్ చేయడానికి ఒప్పందం అయింది. అప్పటి నుంచి మనకి ఈ 5-6 నెలల నుంచి మనకి జనరల్ అసిస్టెంట్ అని పెడుతున్నాం. మరి ఖాళీలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి బదిలీ వర్కర్లు ఉండరు, 190 మనుషులు అయిపోయినాయి. మరి ఎవరైనా చేయాలి కదా. కోల్ ఇండియాలో అయితే జనరల్ అసిస్టెంట్ డైరెక్ట్ ఇస్తాను కదా. ఇది చేయాలంటే వచ్చే నెల మాట్లాడి ఇచ్చేస్తామని అన్నారు. ఆ జనరల్ అసిస్టెంట్ పోస్టులో నింపించాలి. దాంతోపాటు మనకి లాభాల వాటా ఉంది. నిన్ననే